ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనమున ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, బాలార్జులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదనని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన క్లుప్త వివరణను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దాన వివరణ ఏమై ఉన్నదంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు బందీలైన ఇశ్రాయేలు వారిని విడిపించి వారి దేశానికి చేర్చడమే కాకుండా శత్రువులు కొల్లగొట్టిన ఇశ్రాయేలీల వారి సంపదను తిరిగి వారికి సమకూర్చదననియు ఈ వాగ్దానములో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన తెలియపరుస్తున్నట్లు ఈ వాగ్దాన వివరణ అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారికి యూదా వారికి ప్రధాన శత్రువులుగా ఎవరెవరు ఉన్నారో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మొదటిగా మనం చూస్తున్నప్పుడు బాలర్జులైన అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అష్షూరు వారిని మనం తెలుసుకోవాలి. బేకరులైన బబులోను వారిని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఫిలిస్తీయులు, అదేవిధంగా ఐగుప్తు వారని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క వాక్యములోంచి కూడా ఈ విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేస్తున్నాను. బాలర్జులైన ఏమండి అంటే మనం అష్షూరు వారిని మనం చెప్పుకున్నాం. అష్షూరు వారికి అప్పగించి ఉన్నాను అనే విషయము ఎహెజ్కేలు గ్రంథం 23:9 మనం చూస్తుంటాం. బేకరులైన అంటే బబులోను వారిని మనం చెప్పుకున్నాం. బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగించదనని ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 29:22 మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ఫిలిస్తీయులకు నిన్ను అప్పగించదనని ఏమండి అప్పగించినట్లు ఎహెజ్కేలు గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 16:27 మనం చూడగలం. విలాప 2:7 కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు ఇశ్రాయేలీల వారిని ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా శత్రువు రాజులైనటువంటి ఏమండి మరి బాలర్జులైన వీరికి బేకరులైన వీరికి ఏమండి అప్పగించిన ఆ పరిస్థితుల కారణాలేటో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 6:1 మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరాలు వారిని ప్రియా దేవుని బిడ్డలారా మిద్యానీయుల చేతికి అప్పగించెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని ప్రజలైన వారు దేవుని దృష్టికి వారు దోషులుగా నడుచుకున్నట్టును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఏం చేశారంటండి ఏమండి మిద్యానీయులకి న్యాయాధిపతుల కాలంలో అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి శత్రువు రాజులకు ఆయా సందర్భాల్లో దేవుడే వారిని అప్పగించిన సందర్భాలుగా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అయితే దేవుడు ఎందుకు వారిని అప్పగిస్తూ ఉండేవాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారు యూదా వారు ఏమండి వారి యొక్క అవిధేయత అంటే దేవుని ఎడల వారు అవిధేయులుగా ఉంటూ విశ్వాస ఘాతకులుగా ఉండడమే కాకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా వారికి చెప్పే విషయాలను సరిచేసుకోకుండా ఏమండి వారి తప్పులను సమర్థించుకుంటూ ఏమండి ఆయన ప్రవక్తల మీద కూడా ఆయన ప్రవక్తలు చెప్పే మాటల మీద కూడా వారు తిరుగుబాటు చేస్తూ అవిధేయులుగా వారు నడుచుకునేవారు. ఏమండి మూర్ఖులుగా కూడా నడుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు నిజదేవుని మహిమను ఏమండి లేక నిజదేవుని యొక్క ఏమండి ఆ స్థానంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన యొక్క మహిమను వేరు విశ్వాసాలకు ఏమండి మరి ఆయన మహిమను ఘనతను వారు ఆరోపించడమే కాకుండా ఏమండి నిజదేవుని యొక్క ఏమండి యెహోవా
స్థానాన్ని వేరు విశ్వాసాలకు వారి ఇచ్చినను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన యొక్క మరి ఆజ్ఞలకు ఇశ్రాయేలు వారు యోధా వారు కూడా మరి అవిధేయులుగా ఉండుటను బట్టి దేవుడు వారిని కొంతకాలం ఏం చేసేవాడంటే శత్రువు రాజులకు ఆయన అప్పగిస్తూ ఉండేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అప్పగించినటువంటి ఆయనే మరలా వారి ఎడల జాలి చూపేటటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించిన విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని అప్పగించి విడిచిపెట్టకుండా వారిని శిక్షిస్తూ వారు పశ్చాత్తాప స్థితికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఎడల ఆయన జాలిని చూపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ జాలిని ఆయనలోంచి కలిగినటువంటి ఆయన ప్రజలైనటువంటి వారి ఎడల జాలి ఎప్పుడైతే కలిగినటువంటి ఆ సందర్భంలో జాలి కలుగుతూ ఉండేదో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయాల్లో దేవుడు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారిని విడిపించుటకు వారి యొక్క స్వదేశానికి మరలా వారిని తీసుకుని వచ్చి అక్కడ నెమ్మదికరమైన పరిస్థితుల మధ్య అభివృద్ధికరమైన పరిస్థితుల మధ్య వారిని నడిపించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భ ఈ వాగ్దాన వివరణలో దేవుడు వారి ఎడల మరి జాలి పడినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అప్పగించిన దేవుడు ఆయనే మరలా ఆయనే వారి ఎడల జాలిపడిన దేవునిగా మనం చూస్తుంటాం. ఈ విషయాలు యెషయా గ్రంథం 14:1-4 వరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన వాక్యవచనాలు నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచు కొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరుచుకుందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఎలాగూ పాడుదువు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 49:13 శ్రమ నొందిన తన జనులు యందు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక జాలిపడు సందర్భాలుగా మనం చూస్తుంటాం. ఆయన జాలిపడేటటువంటి ఆ సందర్భంలో మరి ఆయన వలన వారికి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన జాలిలోంచి ప్రియా దేవుని బిడ్డలారా ఓదార్పు కలుగుతూ ఉండేది. ఆ ఓదార్పులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఏమంటున్నాడంటే బాలజ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధము చేవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను మరలా ఆయనే వారి యొక్క అవిధేయతను బట్టి తిరుగుబాటు యొక్క స్థితిని బట్టి ఆయన స్థానాన్ని ఆయన మహిమను వేరు విశ్వాసాలకు ఇచ్చు ఆ సందర్భాలను బట్టి శత్రువు రాజులకు ఆయన అప్పగించి వారికి తగిన గుణపాఠాన్ని నేర్పి వారు పశ్చాత్తాపడినప్పుడు మరలా వారి యొక్క దేశానికి వారిని తీసుకొని వచ్చుటకు వారి ఎడల తన యొక్క హృదయాన్ని పెద్దదిగా చేసుకోవడమే కాకుండా జాలి నొందేటటువంటి దేవునిగా, అంతేకాదు ఆ రాజులను శత్రువు యొక్క ఆ ఒక పనివారిని శత్రువులకు సంబంధించిన వారిని మరి ఇశ్రాయేలు ప్రజలకు యోధావారికి దాసులుగా చేయడమే కాకుండా వారిని తలగా ఉంచుతానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆనాడు ఇశ్రాయేలు వారినే కాదు యోధా వారినే కాదు ప్రియా దేవుని బిడ్డలారా బాలజ్యులైన మరి ఆ ఒక అశ్షూరీయుల చేతిలో నుండి బేకరులైన బబులోను వారి యొక్క చేతిలోంచి వారిని విడిపించడము ఆనాడే కాదు, నేడు ఆయన విశ్వసించిన మన జీవితాల్లో కూడా రకరకాల బలవంతుల చేతుల్లోంచి ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని విడిపిస్తానని ఆయన ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అధికార బలాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న మన మీద రకరకాల దాడులు చేయడమే కాకుండా మనకు సంబంధించిన వాటి మీద కూడా దాడులు చేస్తూ వారి అధికార బలాన్ని చూపిస్తూ ఉంటారు.
ప్రియా దేవుని బిడ్డలారా, వారి అధికారము ద్వారా భయభ్రాంతులుగా చేయడానికి, దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒకవేళ మనకు సంబంధించింది ఏదైనా వారు ఆక్రమించిన వారి యొక్క బంధకాల్లో ఉన్న వారు స్వాధీనపరుచుకుని ఆ పనులు చేస్తూ ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో నేను విడిపిస్తాను, నేను మరలా నీది నీకు నేను ఇస్తాను, నీ యొక్క మరి ఆశీర్వాదాన్ని మరలా నేను నీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. ఈ వాగ్దాన ప్రకారంగా ఆయనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎటువంటి బలవంతులు మరి నీ మీదకి వచ్చిన ఎటువంటి బలవంతులు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని వారు సొంతం చేసుకుని ఆ ప్రయత్నాలు చేస్తూ వారికున్న అధికారాన్ని బట్టి నిన్ను భయభ్రాంతులు చేయాలని ఆ ప్రయత్నం చేస్తూ ఒకవేళ ఉన్నారేమో, అలాంటి వారి చేతిలో నుండి ఆయన అంటున్నాడు, ఇగో నీకు సంబంధించిన సమస్తాన్ని విడిపించి నేను నీకు ఇస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కార్యాల కొరకై నిరీక్షణతో మనం ముందుకి సాగిపోదాం. సభలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా నీ మాటల ద్వారా నిన్ను విశ్వసించిన నీ బిడ్డలను ఇగో బలపరచడానికి మానసిక నెమ్మది సమాధానము వారు పొందునట్లు నాయన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి. ఇగో బాలజ్యుల నుండి వారిని విడిపిస్తానని, బేకరుల నుండి వారిని విడిపిస్తానని, వారి పిల్లలను కూడా రక్షిస్తానని ప్రభువా, ఇగో నాయన వారికి సంబంధించిన సమస్తము ఇగో వారు అనుభవించినట్లు, వారికి సంబంధించిన ప్రతీదీ ఇగో నాయన దాని ఆశీర్వాదాన్ని వారు అనుభవించినట్లు చేస్తానని ప్రభువా ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్న మహోన్నతుడా మీకు వందనాలు. ఆనాడు యోధా వారికి, ఇశ్రాయేలు వారికి ఈ వాగ్దానం ఇచ్చి వారి పట్ల నెరవేర్చి వారి దేశమునకు వారిని తీసుకుని వచ్చి వారి దేశంలో వారిని నీ సంతోషముతో, ఆనందముతో, నీ కార్యాలతో నింపి ఇగో ప్రభువా వారికి సంబంధించిన సమస్తము వారు అనుభవించి నిన్ను గణపరిచేవారిగా వారిని నడిపించిన దేవా, నేడు నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు చేసి తద్వారా మహిమ పొందుతానని ప్రభువా నీ సంతోషంతో నింపుతానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన గొప్ప దేవుడు మీకు వందనాలు. ఈ మాటలు ఉన్న మా ప్రియులను మీరు దీవించి మీ కార్యాలతో వారిని నింపమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్.